కిలియారి ఆనంద్ పాల్, సంక్షిప్తంగా కేఏ పాల్. కేఏ పాల్ ఒక అంతర్జాతీయ క్రైస్తవ సువార్థికుడు మరియు రాజకీయ నాయకుడు. ఆయన జీవితం ఎన్నో మలుపులతో, వివాదాలతో మరియు ఆసక్తికరమైన సంఘటనలతో నిండి ఉంది. ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. ప్రారంభ జీవితం. జననం. ఆయన సెప్టెంబర్ 25, 1963న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా, చిట్టివలసలో జన్మించారు. మార్పు. 1966లో ఆయన తల్లిదండ్రులు క్రైస్తవ మతంలోకి మారారు. 1971లో పాల్ కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. 2. అంతర్జాతీయ గుర్తింపు. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్. ఆయన ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ప్రపంచ నేతలతో పరిచయాలు. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, లిబియా అధినేత గడ్డాఫీ వంటి ఎంతోమంది ప్రపంచ నేతలతో ఆయనకు పరిచయాలు ఉండేవని ఆయన చెప్తారు. బోయింగ్ 747 గ్లోబల్ పీస్ 1. ప్రపంచవ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టడానికి ఆయన ఒకప్పుడు ఒక పెద్ద బోయింగ్ విమానాన్ని ఉపయోగించేవారు. 3. రాజకీయ ప్రస్థానం. ప్రజాశాంతి పార్టీ పిఎస్పి 2008లో ఆయన ప్రజాశాంతి పార్టీని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాజకీయాల్లో ఆయన తనదైన శైలిలో చురుగ్గా పాల్గొంటారు. ప్రచార శైలి. ఆయన చేసే రాజకీయ ప్రసంగాలు, వాగ్దానాలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమెరికా కంటే గొప్పగా మారుస్తానని ఆయన చెబుతుంటారు. 4. ఇతర సేవా కార్యక్రమాలు. ఆయన హైదరాబాద్ సమీపంలో చారిటీ సిటీ పేరుతో ఒక భారీ అనాథాశ్రమాన్ని నిర్మించారు. వేల మంది పిల్లలకు అక్కడ ఆశ్రయం కల్పించడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. 5. వివాదాలు. ఆయన సోదరుడు డేవిడ్ రాజు మరణం విషయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే విదేశీ నిధుల వినియోగం విషయంలో కూడా కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేఏ పాల్ గారు తన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ మరియు మాట తీరుతో తెలుగు రాష్ట్రాల్లో ఒక పాపులర్ వ్యక్తిగా నిలిచారు. కేఏ పాల్ గారి అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలు మరియు ఆయన రాజకీయ పోరాటం గురించి మరింత లోతుగా ఇక్కడ తెలుసుకుందాం. 1. అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలు. ఇంటర్నేషనల్ పీస్ మిషన్స్. కేఏ పాల్ తనను తాను ప్రపంచ శాంతి దూతగా చెప్పుకుంటారు. ఆయన చేసిన కొన్ని సంచలన ప్రయత్నాలు ఇవి. సద్దాం హుస్సేన్, ఇరాక్. 2003లో అమెరికా ఇరాక్పై దాడి చేయడానికి సిద్ధమైనప్పుడు యుద్ధాన్ని ఆపమని కోరడానికి పాల్ ఇరాక్ వెళ్లి సద్దాం హుస్సేన్ను కలిశారు. సద్దాం తన మాట విన్నారని, కానీ అమెరికా యుద్ధానికే మొగ్గు చూపిందని ఆయన చెబుతుంటారు. లిబియా సంక్షోభం. లిబియా అధినేత ముయమ్మర్ గడ్డాఫీని కూడా ఆయన కలిసి అక్కడ అంతర్గత యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నించారు. లైబీరియా శాంతి. పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడి అధ్యక్షుడు చార్లెస్ టేలర్ను ఒప్పించి యుద్ధాన్ని ఆపడంలో తాను కీలక పాత్ర పోషించానని పాల్ గారు పేర్కొంటారు. దీనివల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడబడ్డాయని ఆయన అంటారు. ప్రపంచ నాయకులతో సంబంధాలు. నెల్సన్ మండేలా వంటి మహనీయులతో కలిసి పనిచేసినట్లు, అలాగే 70కి పైగా దేశాల అధ్యక్షులతో తనకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆయన చెబుతుంటారు. సాధారణంగా అందరికీ తెలిసిన రాజకీయాలు, మీమ్స్ కాకుండా చాలా మందికి తెలియని లేదా ఆసక్తికరమైన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. గిన్నిస్ బుక్ రికార్డు ప్రయత్నం. ఒకప్పుడు కేఏ పాల్ గారిని ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న సువార్థికుడిగా, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇవాంజలిస్ట్ గుర్తించారు. ఆయన నిర్వహించిన సభలకు లక్షలాది మంది హాజరయ్యేవారు. 1990లలో ఆయన ప్రభావం ఎంత ఉండేదంటే అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలు కూడా ఆయనను ద బిలియనేర్ ఇవాంజలిస్ట్ అని పిలిచేవి. 2. 3. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం. ఆయన కేవలం భారతదేశంలోనే కాదు, అమెరికా రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని చూశారు. 2000 సంవత్సరంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జార్జ్ డబ్ల్యూ బుష్ గెలవడానికి తాను మద్దతు ఇచ్చానని, ముఖ్యంగా క్రైస్తవ ఓట్లను ప్రభావితం చేశానని ఆయన పేర్కొంటారు. 4. మదర్ తెరిసాతో అనుబంధం. కేఏ పాల్ గారు మదర్ తెరిసాతో కలిసి కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆవిడతో దిగిన ఫోటోలను ఆయన తన అంతర్జాతీయ సమావేశాలలో తరచూ ప్రదర్శిస్తూ ఉండేవారు. పేదలకు సేవ చేయాలనే స్ఫూర్తి ఆవిడ నుంచే వచ్చిందని ఆయన చెబుతారు. 5. హాలీవుడ్ స్థాయి బయోపిక్ ప్లాన్. చాలా కాలం క్రితమే ఆయన జీవితంపై ఒక భారీ హాలీవుడ్ సినిమా తీయాలని కొందరు నిర్మాతలు భావించారు. దానికి ద పీస్ మేకర్ అనే టైటిల్ కూడా అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ రకరకాల కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. 6. ఆస్తుల విలువ మరియు విరాళాలు. ఒకప్పుడు ఆయన సంస్థలకు ఏటా 100 కోట్ల రూపాయల విరాళాలు వచ్చేవి. కేవలం అనాథ పిల్లల కోసమే ఆయన 100 ఎకరాల భూమిని సేకరించారు. అయితే ఆయనపై వచ్చిన వివాదాల కారణంగా చాలా దేశాలు ఆయనకు నిధులు పంపడం నిలిపివేశాయి. 7. శాంతి నోబెల్ ప్రైజ్ నామినేషన్. తాను శాంతి నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యానని ఆయన స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల మధ్య యుద్ధాలు ఆపినందుకు గాను
తనకు ఆ గుర్తింపు దక్కాలని ఆయన భావిస్తారు. కేఏ పాల్ గారి జీవితం ఒక హాలీవుడ్ సినిమాను తలపిస్తుంది.